నమస్తే అమ్మ. నమస్తే అవని. అమ్మ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో అంటే 2026 సంవత్సరంలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? గ్రహాలు అనుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయంటారు? చాలా చక్కగా. అయితే శని భగవానుడు మీనరాశిలో 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువుల మీద, రుణం మీద, హ్మ్. రోగం మీద జయాన్ని కలిగిస్తున్నాడు. గురువు మిథునంలోంచి కర్కాటకంలోకి వెడుతూ 9వ స్థానం నుంచి 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. హ్మ్. అయితే రాహు కుంభంలో 5వ స్థానంలోను, కేతువు సింహంలో 11వ స్థానంలోను సంచారం చేస్తుంటే శుక్రుడు సంవత్సరం మొత్తం మీద అదృష్టాన్ని ఇస్తున్నాడనమాట. హ్మ్. అయితే వీళ్ళకి ఓవరాల్‌గా ఎలా ఉండబోతోంది అందరికీ అంటే గనక భాగ్యము, ఉద్యోగము, యశస్సు, శత్రుజయము, ధనాభివృద్ధి ఈ హ్మ్. 5 అంశాల మీద విశేషమైన మంచి ఫలితాలను ఇస్తున్నాడు. ఆశీర్వదిస్తాం. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక జనవరి, జూన్ ఈ 2 నెలల్లోనూ చదువు మీద దృష్టి పెరుగుతుంది. అంటే హ్మ్. ఫిబ్రవరి, మార్చి కొంచెం తగ్గడం, మళ్ళా జూన్ వచ్చేటప్పటికి పెరగడము ఇట్లా ఉంటూ ఉంటుంది. అయితే లా, ఫ్యాషన్ డిజైనింగు, మేనేజ్మెంటు, మీడియా ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళకి హ్మ్. విశేషమైన వీళ్ళు ఏది అనుకుంటారో అది చేస్తారు. ఎగ్జామ్స్‌లో కూడా మంచి ఫలితాలు, విజయాలు సాధిస్తారు. హ్మ్. అయితే విదేశీ యూనివర్సిటీకి ఎవరైనా వెళ్లి అక్కడ చదవాలని అనుకుంటే ఇప్పటి నుంచి జనవరిలో కనుక అప్లై చేసుకున్నట్టయితే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 మాసాల్లోనూ యాక్సెప్ట్ బావుంటుంది. చేయొచ్చు. వెళ్ళేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వీళ్ళు ఇబ్బంది పడేటట్టుగా ఉండే మాసాలు, మళ్ళా అందులోనే సక్సెస్ వచ్చే మాసాలు జూలైలో ఇబ్బంది పడతారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి మళ్ళా సక్సెస్ వస్తుంది. అది ఏ హ్మ్. అంశాల్లో అంటే ర్యాంకులొస్తాయి, స్కాలర్‌షిప్స్ వస్తాయి, ఇంటర్వ్యూల్లో సక్సెస్ ఉంటుందనమాట. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఎక్కడుండాలి అంటే గనక ప్రేమకు సంబంధించిన హ్మ్. విషయాల్లో తలదూర్చడం కానీ, అలాంటివి కొంచెం చేయొద్దంటారు. పెట్టుకోకుండా ఉంటే కనుక కెరియర్ బాగుంటుంది. అంతే ఇదొక్కటే వాళ్ళకి ఇబ్బంది పెట్టే అంశము. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, హ్మ్. శుక్రగ్రహాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని చిన్న పిల్లలైతే పేరెంట్స్ చదవాలి. కొంచెం పెద్దవాళ్ళైతే గనక స్టూడెంట్స్ 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆ డిస్ట్రాక్షన్స్ కూడా ఉండకుండా ఉంటుంది. ఇక హ్మ్. ఉద్యోగము, ఐటీ వాళ్ళకి చూస్తే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశము, తర్వాత ట్రాన్స్‌ఫర్స్ కూడా అయ్యే అవకాశం అవకాశం కనబడుతోంది. ఉంది. అది వేరే ప్రాంతం కావచ్చు, ఉన్న దాంట్లోనే వేరే స్థానం కూడా కావచ్చు. హ్మ్. అయితే పెద్ద పెద్ద కంపెనీల్లో అవకాశాలు కూడా వీళ్ళకొస్తాయి. అది వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఐటీ కార్పొరేట్ రంగం ఎలా ఉందంటే గనక ఆన్ సైట్ అవకాశాలొస్తాయి, హ్మ్. విదేశీ ప్రాజెక్టులొస్తాయి. దీంతో పాటు ఏఐ, డిజిటల్, సాఫ్ట్‌వేర్ ఈ 3 రంగాల్లోనూ విపరీతమైన గ్రోత్ బావుంటుందండి. కనబడుతోంది. అయితే జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే వీళ్ళ హ్మ్. వర్కర్స్ ఉంటారు కదా! సహోద్యోగులు వాళ్ళ వల్ల వీళ్ళు కొంత షింక్ అయ్యే అవకాశం కనబడుతోంది. మానసికంగా, హ్మ్. కెరియర్ పరంగా. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పరిహారం ఏంటంటే గనక ఆఫీస్‌లో ఎలాంటి లంచాల జోలికి వెళ్ళకూడదు. హ్మ్. డైరెక్ట్‌గా పట్టుబడిపోతారు కాబట్టి, ఈ అంశంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక బిజినెస్, ట్రేడింగు అవి చూసినట్టయితే కనుక ఫ్యాషన్, బ్యూటీ, హ్మ్. కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఇంటీరియర్ డిజైనింగు, రియల్ ఎస్టేటు, కన్సల్టెన్సీ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి విశేషమైన లాభాలొస్తున్నాయి. అయితే ఏప్రిల్ నుంచి లాభాలు వేగం పుంజుకుంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌గా ముందుకెళ్తుంది. అయితే కొత్త బ్రాండ్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటే దానికి ఏప్రిల్ నెల మంచి నెల. ఆ సమయంలో వీళ్ళు పెట్టుకోవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారానికి ఏప్రిల్ నెల కనుక వీళ్ళు ఎంచుకున్నట్టయితే సక్సెస్‌ఫుల్‌గా ఉండే అవకాశం కనబడుతోంది. హ్మ్. అయితే వీళ్ళు జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే గనక నకిలీ ఒప్పందాలు కానీ, నకిలీ ఫోర్జరీ సంతకాలు కానీ చేసేటప్పుడు. ఇరుక్కునే అవకాశం కానీ, చేసే అవకాశం కానీ రావచ్చు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మాట మీద నమ్మి డబ్బు ఇవ్వరాదు. ఏదైనా రాయించుకుని ఇవ్వాల్సిందే తప్ప మాట హ్మ్. మీద నా వాళ్ళే అనుకునే ప్రయత్నము చెయ్యకండి. అయితే ఇంకా పరిహారం ఏం చేయాలంటే గనక ప్రతి శుక్రవారము పేద స్త్రీలకు, పుణ్య స్త్రీలకు హ్మ్. చీర కానీ, పసుపు కుంకం కానీ ఇచ్చుకున్నట్టయితే పసుపు కుంకుమ అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ పసుపు ప్యాకెటు, కుంకుమ ప్యాకెటు కాదు. పసుపు కుంకుమ హ్మ్. అంటే గాజులు, మొత్తం. చీర ఆహ్, ఇవన్నీ ఒక హ్మ్. ముత్తైదువుకి ఏవైతే ఇస్తారో అవన్నీ కలిపి ఇవ్వడం అనమాట. ఒకళ్ళకైనా మీ యథాశక్తి హ్మ్. ఇచ్చుకోవాలి. అయితే వ్యవసాయదారులు భూములు, పంటలు చూసినట్టయితే గనక కూరగాయలు, పువ్వుల సాగు, ఉద్యానవన పంటలు, పాడి పరిశ్రమకు
మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే భూముల క్రయ విక్రయాలలో కూడా లాభాలు వస్తాయి. నిల్వ చేసిన పంటలకు మంచి ధర వస్తుంది. దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే కనుక అకాల వర్షాలు వచ్చే సమయం, మనకి వర్షాకాలం వస్తుంది కదా, ఆ సమయంలో వీళ్ళు కొంత పంటని జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేయాలి. క్రిమి కీటకాదులు కానీ భూమిలోంచి వచ్చే కీటకాల వల్ల కానీ ఇబ్బంది కలిగే అవకాశం, ఎలుకలు కానీ పాములు కానీ ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక సోమవారము వీళ్ళ చెరువుల వద్ద కానీ వీళ్ళ మోటార్ల వద్ద కానీ బావుల వద్ద కానీ దీపం పెట్టుకున్నట్టయితే శివుడికి సంబంధించి ఇట్లాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే రాజకీయ జీవితము, ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారంటే కనుక పార్టీలో మంచి ఉన్నతమైన పోస్టులు వస్తాయి. మీడియా ద్వారా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. యువనేతలకు ఇది శుభకాలం. కొత్తగా ఎవరైనా మేము పార్టిసిపేట్ చేస్తాము అని అనుకుంటే కనుక చక్కగా రావచ్చు, సక్సెస్ అవుతారు. అయితే మరి వీళ్ళు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలంటే కనుక శత్రువుల వల్ల, మాటల వల్ల కుట్రలు జరిగే అవకాశం కనబడుతుంది. ఈ 2 అంశాలు జాగ్రత్త తీసుకోవాలి. మరి వీళ్ళు ఎవరిని పూజ చేయాలి అంటే కనుక యాజ్ యూజువల్ మనకి సూర్యారాధన చేయాలి. దీంతో పాటు వీళ్ళ చేత్తో ఆదివారం రోజు గోమాతకు ఏదైనా తినిపించవచ్చు. పళ్ళు కానీ లేదా గ్రాసం కానీ తినిపించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే మరి కుటుంబము, దాంపత్యము, సంతానము చూసినట్టయితే కనుక వివాహ యోగము జనవరి నుంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంటే మనకి మూఢం ఉంది కానీ ప్రయత్నాలంటే ఫిబ్రవరి 17 తర్వాత నుంచి కనుక ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే 1-2 అటెంప్ట్స్లోనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత దాంపత్య జీవితంలో సఖ్యత ఏర్పడుతుంది. సంతాన యోగం ఉంది. ఇంట్లో శుభకార్యాల యోగం కూడా కనిపిస్తోంది. అయితే చిన్న చిన్న అపోహల వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని సర్దుబాటు ధోరణిలో వెళ్ళిపోవడమే. పరిహారం ఏం చేయాలంటే కనుక ప్రతి శుక్రవారము దంపతులు ఇద్దరూ కలిసి సాయంత్రం సమయంలో ఇంట్లో కానీ ఆలయంలో కానీ ఇద్దరు కలిసి దీపం వెలిగించుకున్నట్టయితే కనుక సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్య స్థితి చూసినట్టయితే కనుక కిడ్నీలు దెబ్బతినే అవకాశము, షుగరు, వెన్నుపూసకు అంటే స్పైనల్కి సంబంధించిన ఇబ్బందులు కానీ విరగడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత హార్మోన్ అసమతుల్యతల వల్ల కూడా ఒబేస్ కానీ లేదంటే థైరాయిడ్ కానీ లేదంటే ఆడవాళ్లకు పిసిఓడిస్ ఇట్లాంటి నెలసరి సంబంధించిన సమస్యలు వస్తాయి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే ఆగస్టు, అక్టోబర్ మధ్య వీళ్ళకి శస్త్రచికిత్స సూచన కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారం ఏం చేయాలంటే కనుక రోజు తులసి నీళ్లు, మామూలుగా మంచినీళ్ళు తాగే దాంట్లో తులసి దళం వేసుకుని తాగినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. శస్త్రచికిత్సలకి జాగ్రత్త పడాలి. అది. అయితే ఆర్థిక పరిస్థితులు చూసినట్టయితే కనుక ధన ప్రవాహము చాలా చక్కగా ఉండబోతోంది. పాత అప్పులు తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇల్లు, వస్తువు, భూమి, వాహనాలు కొనుక్కుంటారు. స్థిరచరాస్తులు కూడా దాయాదుల నుంచి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే అవసరానికి మించిన ఖర్చులు కూడా పెట్టారు వీళ్ళు, అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక ప్రతి గురువారము శనగలు కనుక దానం ఇచ్చుకున్నట్టయితే యథాశక్తి ప్రతి గురువారము మనకి సంవత్సరంలో ఎన్నొస్తే అన్ని గురువారాలు శనగలు దానం ఇచ్చుకున్నట్టయితే కనుక ఇంకా ధనము నష్టపోకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ప్రమాదాలు, శత్రువులు, రోగాలు, భయాలు చూసినట్టయితే కనుక శత్రువులు వీళ్ళ ముందు ఓడిపోతారు, ఏమీ చేయలేకపోతారు. అయితే కోర్టు కేసులు మీకే అనుకూలంగా వస్తాయి. దాంతోపాటు నీటి ద్వారా కొంచెం ప్రమాదాలు ఉన్నాయి. నీళ్ళల్లో పడ్డం కానీ నీళ్ళ ద్వారా ఏదైనా ప్రమాదాలు కనబడుతున్నాయి. రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు, అది జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి వీళ్ళకి ఏమిటి రక్షణ అంటే కనుక ప్రతి శనివారము హనుమాన్ చాలీసా చదవడంతో పాటు కాలభైరవాష్టకాన్ని కూడా కలిపి ఇదొకసారి అదొకసారి చదువుకున్నట్టయితే కనుక గుప్త శత్రువుల వల్ల ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.